ఈరోజు మనం 'కలం కావల్' మూవీ రివ్యూ అయితే చూద్దాం. స్టారింగ్ మమ్ముట్టి. అండ్ మూవీ స్టోరీ విషయానికి వచ్చేసరికి కేరళ, తమిళనాడు బోర్డర్స్ లో కొన్ని మర్డర్స్ జరుగుతాయి లేడీస్‌వి. ఆ మర్డర్స్ ఎవరు చేశారు? దాన్ని కేస్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన మన వినాయకన్ ఎలా ముందుకి తీసుకెళ్లారు? అతని క్యారెక్టర్ పేరు గుడ్లగూబ. ఇందులో ఈ కేస్‌కి మమ్ముట్టికి ఏం సంబంధం అనేది మీరు మిగిలిన మూవీలో చూడొచ్చు. అండ్ మూవీలో పాజిటివ్స్ విషయానికి వచ్చేసరికి ఈ మూవీ యాక్చువల్లీ ఇది రియల్ గా జరిగిన స్టోరీ అంట. అండ్ ఈ మూవీ స్టార్టింగ్ లోనే మనకి విలన్ ఎవరనేది ఈజీగా తెలిసిపోతుంది. కానీ పోలీసులకు మాత్రం తెలియదు. అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చాలా బాగా చేశారు. జైలర్ ఫేమ్ తర్వాత వినాయకన్ కి ఇదొక మంచి గుర్తుండిపోయే రోల్. అండ్ ఇది ఒక మంచి యాక్టింగ్ కి పొటెన్షియల్ ఉన్న రోల్. అండ్ ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ మమ్ముట్టి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు. టెక్నికల్ గా అయితే సినిమా బాగుంది. సినిమాటోగ్రఫీ ఒక థ్రిల్లర్ మూవీకి ఉండాల్సిన కలర్ టోన్ ఉంది. టోన్ వల్ల మూవీకి ఇంకా ఇంటెన్స్ అనేది యాడ్ అయింది. అండ్ బీజిఎం కూడా బాగుంది. దాని నెగిటివ్ విషయానికి వచ్చేసరికి ఎండ్ కి వచ్చేసరికి మనకి ఒక పాయింట్ లో స్లైట్ గా అంటే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. వాళ్ళు చూపించిన ఇన్వెస్టిగేషన్ కి క్లైమాక్స్ వాళ్ళు ఎండ్ చేసిన నోటికి అసలు రిలేటెడ్ గా లేదు. బట్ ఓకే, మీకైతే ఓవరాల్ గా ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగా నచ్చుతుంది. మెయిన్ గా మమ్ముట్టి పర్ఫార్మెన్స్ అయితే చాలా సర్ప్రైజ్ అవుతారు, షాక్ అవుతారు. ఈ మూవీ సోనీ లివ్ లో ఆల్ 9 లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతుంది. చూడండి. అండ్ దట్స్ ఇట్ గైస్. ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు సినిమా పోస్టర్. థ్యాంక్ యూ.